కాబట్టి ఒక్కరు కూడా పోకూడదు. ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకుందాం. నా సహోదరితో నాకు సమాధానం కాబట్టి నేను మాటలేందను క్రియలేందు అన్ని విషయాల్లో నా ప్రభు నా యందు ఆనందపడుతున్నాడు అని ఎటువంటి స్వపరీక్ష చేసుకుందాం. ఆ తీపిగా మనం తిరిగి మరి ప్రభు కోరిన రీతిలో ఆయన తిని త్రాగి శక్తిమంతులు అవుగాక, జీవయుక్తమైనటువంటి బలముని మనం పొందుగాక. ప్రేమగల పరలోక తండ్రి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందినానని పౌలు పట్ల చెప్పినాడు. మీరు ఇచ్చినారు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయగలను. ఎప్పటికీ నిన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించినా, మమ్మల్ని ప్రేమించవద్దు. మీలాంటి పరిశుద్ధుడు ఈ అపవిత్రులను ప్రేమించరాదు, కానీ అదే మీ పరిశుద్ధత తండ్రి. కనికరించి మమ్మల్ని ప్రేమించిన గుర్తు చేసుకుంటూ, ప్రియమైన తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు, శాశ్వతమైన ప్రేమకై స్తోత్రాలు. నాయనా నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఇదిగో ప్రభా చేరి వచ్చిన ఈ పిల్లలందరికీ స్తోత్రాలు. యోగ్యంగా పాలు పొందినట్లు పరిపూర్ణమైన పరీక్ష శ్రద్ధనట్లు మీ కృప అడుగుచు మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. మన ప్రభు అయిన యేసు ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చేసి విరిచి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని తీసుకున్నాడని చెప్పాను. తండ్రి ఈ సమయంలో ఈ రొట్టె కొరకై స్తోత్రాలు. మీ శరీరం అని ఇచ్చినావు తండ్రి, విరవబడినావు, నలుగొట్టబడినావు తండ్రి. మిమ్మల్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ అపారమైన మీ ప్రేమకై స్తోత్రం, రక్షణ కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతలు యేసు ప్రభు నామమున మీకే అర్పిస్తూ ఉన్నాము తండ్రి. సిద్ధంగా ఉన్న వరకు నేను చేతి పాత్ర అందించడానికి రవి సోదరుడు జయరాజు గారు, పేటు ఇమ్మానుయేల్ గారు మీ దగ్గర తీసుకొస్తారు. రండమ్మా సహోదరులు రండి. అమ్మ స్తుతించండి, స్తుతించండి. నా తండ్రి నీకు స్తోత్రం, నీలాగా నన్ను ఎవరు ప్రేమించరయ్యా. అయ్యా నన్ను త్రోసి వేస్తే నాకు పాతాల్లో కూడా స్థానం దొరకనంత ఘోరం నాయన నా జీవితం. మీ కృప